రైట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రియో సమ్మిట్ 1992. రియో సమ్మిట్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? బయోడైవర్సిటీ పైన ఫస్ట్ జరిగిన ఇంటర్నేషనల్ సమ్మిట్ అని గుర్తుకు రావాలి, రియో సమ్మిట్. సో ఎక్కడెక్కడ జరిగినాయి అనేది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ రియో సమ్మిట్ ఫస్ట్ జరిగింది 1992లో. దానికన్నా ముందు అసలు ఇది ఎందుకు వచ్చింది అనేదానికి బేస్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్, ఇయర్ 1972. ఇయర్ కూడా ఇంపార్టెంట్. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. సో స్టాక్ హోమ్ లొకేటెడ్ ఎట్ స్వీడన్ కంట్రీ under UN Human Environment Department held a international seminar on environmental issues. So Stockholm Conference established UNEP, United Nations Environment Program, and laid the foundation for future environmental conferences. So Stockholm Declaration అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 1972లో జరిగింది స్వీడన్లో. అక్కడ ఫౌండేషన్ పడ్డది దేనికి? యునెప్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. సో ఈ యునెప్ స్టార్ట్ అయిన తర్వాత వరల్డ్ వైడ్గా ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యునెప్ కంట్రోల్లో జరుగుతుంది. సో లేటర్ 1992 ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ. సో లెట్ us discuss in detail for Rio summits, different Rio summits. The first Rio Summit, United Nations Conference on Environment and Development, that is called UNCED, UNCED, Rio de Janeiro, Brazil. So first ఇది ఎక్కడ జరిగింది అంటే రియో డి జెనీరో, బ్రెజిల్, 1992. అందుకే దీన్ని రియో సమ్మిట్ అని కూడా పిలుస్తారు. రియో డి జెనీరోలో జరిగింది కాబట్టి రియో సమ్మిట్. సో రియో సమ్మిట్ అనదర్ నేమ్ ఈస్ ఎర్త్ సమ్మిట్. దీన్నే మనం ఎర్త్ సమ్మిట్ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ గ్లోబల్ యాక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిజల్టింగ్ ఇన్ అగ్రిమెంట్స్, సర్టన్ అగ్రిమెంట్స్ ఆర్ డన్ విచ్ ఆర్ వన్ ఈజ్ రియో డిక్లరేషన్. సో 1992 రియో సమ్మిట్లో ఏమేమి జరిగినాయి అంటే ద ఫైనల్ కంక్లూషన్ ఈజ్ రియో డిక్లరేషన్. ఇట్ ఈస్ ఫస్ట్ కంక్లూషన్. సెకండ్ వన్ ఎజెండా 21. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎజెండా 21 ఈజ్ బిలాంగ్స్ టు అని అడుగుతారు. ఎజెండా 21 అనేది దీనికి సంబంధించింది, రియో సమ్మిట్ 1992కు సంబంధించింది. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. సో ఎస్టాబ్లిష్ అయింది ఇందులోనే 92 సమ్మిట్లోనే UNFCCC అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ CBD. సో కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, CBD. సో CBD కూడా ఇక్కడనే ఎస్టాబ్లిష్ అయింది, సపరేట్ బ్రాంచ్ ఇది. ఇది డైవర్సిటీ మీద వర్క్ చేస్తుంది. ఇది కన్వెన్షన్ ఒక సమావేశం లాగా అయిందన్నట్టు. ఆన్నే పర్టికులర్గా బయోడైవర్సిటీ మీదనే ఒక సమావేశం జరిగింది. సో టోటల్లీ మెయిన్ 4 కాంపోనెంట్స్ వర్ డిస్కస్డ్ ఇన్ దట్ రియో సబ్మిట్. ఎజెండా 21 మర్చిపోదు, CBD మర్చిపోదు, UNFCCC కూడా మర్చిపోదు. సో ఇవన్నీ కూడా అక్కడనే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ రియో సబ్మిట్ ఎవ్రీ 10 years వన్స్ ద రియో సబ్మిట్ విల్ కండక్టెడ్, ఎవ్రీ 10 years. సో 92లో అయింది కాబట్టి 10 years యాడ్ చేస్తే ఎంత అయింది? 2002. సో వరల్డ్ సబ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద డిస్కస్ చేసి రీడ ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ జోహెన్సన్బర్గ్, సౌత్ ఆఫ్రికా, 2002. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? రియో +10 అని పిలుస్తారు. రియో +10, 10 years లేటర్. ఎక్కడ జరిగింది ఇది? జోహెన్సన్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో ఇక్కడ మొత్తం డిస్కషన్ దేని చుట్టూ తిరిగిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చుట్టే తిరిగింది ఈ డిస్కషన్ అంతా. ఇట్ ఫోకస్డ్ ఆన్ కీ ఏరియాస్ సచ్ యాజ్ పావర్టీ రిడక్షన్, వాటర్ అండ్ శానిటేషన్, ఎనర్జీ, డైవర్సిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. సో సింప్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సమృద్ధిగా పెరగడం, డెవలప్మెంట్ కావటం. నెక్స్ట్ అనదర్ వన్ రియో +20 అంటే 20 years తర్వాత. రియోలో జరిగింది కదా, ఆ తర్వాత 10 years సౌత్ ఆఫ్రికాలో, మళ్ళీ 10 years అంటే 20 years
మళ్ళీ ఎక్కడ జరిగిందంటే అగైన్ రియో డి జెనిరో, మళ్ళీ బ్రెజిల్లోనే జరిగింది. సో రియో డి జెనిరో ఈజ్ క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. సో వెన్ ఇట్ వాజ్ హెల్డ్ 2012. సో దీన్ని ఏమని పిలుస్తారంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దీన్ని అట్లా పిలవచ్చు, Rio+20 అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఏం డిక్లేర్ చేశారంటే ద ఫ్యూచర్ వీ వాంట్, ఇట్ ఈస్ ద మెయిన్ స్లోగన్ ఆఫ్ దిస్ Rio+20. ఇక్కడ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన డిస్కషన్ జరిగింది ఇక్కడ. నెక్స్ట్ Rio+35 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ UNCSD రియో డి జెనిరో బ్రెజిల్. ఒక సంవత్సరం తర్వాత ఇంకొకటి కూడా జరిగింది అన్నట్టు, Rio+20+1. సో ఇక్కడ కొంచెం డిస్కస్ చేశారు, కాకపోతే ఇది 10 years కాదు, ఎక్స్ట్రా పెట్టుకోరు దీన్ని. సో ఇలా ఎవ్రీ 10 yearsకి ఇట్లా Rio+30 కూడా జరుగుద్ది అన్నట్టు. Rio+30 జరగాలి, మొన్న కరోనా పీరియడ్లో ఇది పోస్ట్ పోన్ అయింది, బహుశా డిసెంబర్ వరకు జరుగుద్దని అంటారు ఇది Rio+30. ఇప్పుడు అసలు రియో సబ్మిట్ గురించి చూద్దాం. రియో సబ్మిట్ కొద్దిగా డీటెయిల్గా చూద్దాం, కొంచెం ఇది ఇంపార్టెంట్ ఏరియా. సో అనదర్ నేమ్ ఎర్త్ సబ్మిట్, అఫీషియల్లీ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ UNCED, held at Rio de Janeiro, Brazil country, June 3 to 14, 1992. So approximately 1.5 week program. 172 countries were involved. Some other NGOs, agencies also involved, but 172 nations are involved in this summit. సో ఇందులో మొత్తం క్లైమేట్ చేంజ్ పైనే బాగా డిస్కషన్ అయింది, బయోడైవర్సిటీ మీద బాగా డిస్కషన్ అయింది. సో క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ గురించి ఫస్ట్ మాట్లాడినది కూడా ఈ సమ్మిట్లోనే. అందుకే దీన్ని CBD అని కూడా పిలుస్తాం. CBD, కాన్ఫరెన్స్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. ద కాన్ఫరెన్స్ ఫోకస్డ్ ఆన్ 3 main areas. One is ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ ఈక్విటీ. వీటి మీద జరిగింది. సో మరి ఈ కీ అవుట్కమ్స్ ఏంది, ఏమొచ్చింది? ఒకటి రియో డిక్లరేషన్, ఇందాకనే అనుకున్నాం మనం. సో ద ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, దిస్ డాక్యుమెంట్ అవుట్లైన్డ్ బై 27 ప్రిన్సిపల్స్ ఉన్నవి అందులో. ఆ డాక్యుమెంట్లో రియో డిక్లరేషన్లో అలా 27 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని అందరూ కూడా ఫాలో కావాలి. సెకండ్ వన్ ఎజెండా 21. ఇక్కడ ఎజెండా 21 అంటే 21st century అని అర్థం. సో 21st centuryలో మనం చేయవలసిన పనుల గురించి దాన్ని ఎజెండా 21 అంటారు. సో దిస్ ఎజెండా 21 రిగార్డింగ్ రియో సబ్మిట్ 92, it is a comprehensive detailed action plan. It consists of 40 chapters. సో కొంచెం ఎజెండా 21లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 40 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇందులో ఆర్టికల్స్ కూడా ఉంటాయి. సో డైవర్సిటీ గురించి 7th ఆర్టికల్ అనేది చెప్పుద్ది. సో ఇలా 40 చాప్టర్స్లో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ UNFCCC, థర్డ్ వన్ డిక్లరేషన్, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో UNFCCC ఎప్పుడు ఇది? ద ఎర్త్ సబ్మిట్ లెడ్ టు ద అడాప్షన్ ఆఫ్ UNFCC, an international treaty aimed at mitigation climate change. It established a framework for reducing greenhouse gases emissions and support countries in adapting to the impacts climate change. UNFCCC అనేది దేని గురించి అంటే క్లైమేట్ చేంజ్ ప్లస్ C అంటేనే దాని మీనింగే క్లైమేట్ చేంజ్. ఇలానే ఉంది క్లైమేట్ చేంజ్ అనేది. క్లైమేట్ ఎందుకు చేంజ్ అయింది? ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. సో దీనిపైన బాగా డిస్కస్ చేసింది ఇది. నెక్స్ట్ CBD, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, బయోడైవర్సిటీ మీద బాగా ఫోకస్ చేసిన ఇది కమిటీ అండ్ ట్రీటీ కూడా సమావేశం. నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిటీ ఎట్ కెనడా. మాంట్రియల్ అనేది కెనడాలో ఒక సిటీ పేరు ఇది. ఫస్ట్ టైం ఎట్ కెనడా వన్ ఇంటర్నేషనల్ ట్రీటీ కండక్టెడ్ September 16, 1987. సో మాంట్రియల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమినెంట్ సిటీ ఎట్ కెనడా. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఎర్త్ ఓజోన్ లేయర్.
సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఇన్ 87 was discussed about earth ozone layer, protection of ozone layer. Next, phasing out the production and consumption of substances known as ozone depleting substances, ODS. సో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఐడెంటిఫై చేయటం, తర్వాత వాటి కన్జంప్షన్ని తగ్గియటం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ అల్ట్రా వైలెట్ రేడియేషన్ కెన్ కాజ్ స్కిన్ క్యాన్సర్, కెటరాక్ట్స్, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హ్యూమన్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి డిస్కస్ చేశారు. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించింది. సో మాంట్రియల్ ప్రోటోకాల్ సబ్మిట్ ఈజ్ లింక్ విత్ ఓజోన్ డిప్లీషన్. ఎప్పుడు ఇది? సెప్టెంబర్ 16. అందుకే మనం సెప్టెంబర్ 16ను ఓజోన్ డేగా చేసుకుంటాం. సో ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఓజోన్ డే సెలబ్రేటింగ్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 16. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1987లో స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ అవేర్నెస్ ఫర్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. సో ఈ యూవీ వల్ల ఫైటో ప్లాంక్టాన్స్ అనేటివి బాగా డిస్టర్బ్ అయింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తగ్గుద్ది. చాలాసేపు మాట్లాడుకున్నాం ఇవి, మనం డీటెయిల్గా మాట్లాడినాం ఇవి ఆల్రెడీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి. నా క్యోటో ప్రోటోకాల్ ఇది కూడా మాట్లాడుకున్నాం, కొద్దిగా ఇక్కడ మాట్లాడుకోవాలి, ఇది కొంచెం ఇంపార్టెంటే. ఇది కూడా క్యోటో ప్రోటోకాల్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ aimed at combating climate change by reducing greenhouse gases. సో క్యోటో ప్రోటోకాల్ సబ్మిట్ అగ్రిమెంట్ అనేది దేనికి సంబంధించింది అనేది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ను కంట్రోల్ చేయడం, కంట్రోల్ ఆర్ రెడ్యూస్. సో రెడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, ఇట్ ఈస్ లింక్ విత్ క్యోటో ప్రోటోకాల్. సో క్యోటో ఈజ్ వన్ ఆఫ్ ద టౌన్ ఇన్ జపాన్. సో జపాన్లో ఇది ఒక టౌను క్యోటో అనేది. ప్రోటోకాల్ అంటేనేమో వాళ్ళందరూ రాసుకున్న ఒక ఏమంటారు పత్రం, పేపర్. సో దట్ క్యోటో ప్రోటోకాల్ ట్రీటీ అడాప్టెడ్ 1997 డిసెంబర్ 11. సో 97లో ఇది స్టార్ట్ అయింది. అప్పుడు రాసుకురు కానీ ఇంప్లిమెంట్ ఎప్పుడైందంటే 2005లో ఇంప్లిమెంట్ అయింది. సో క్యోటో ప్రోటోకాల్ అడాప్టెడ్ అండ్ ఇనాక్టెడ్ 2005 బట్ కమిటెడ్ ఎట్ 97. చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ అయిందో. అప్రాక్సిమేట్లీ 8 years లేటర్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫోర్స్లీ. సో 2005లో ఇంప్లిమెంట్ అయినాక వాళ్ళు ఏం మాట్లాడుకుర్రు అంటే దాని ఒప్పందం ప్రకారం, ఇగో ఇది వాళ్ళ ఒప్పందం. చూద్దాం. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్. వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకుర్రు అంటే, సో ఎప్పుడు యాక్చువల్గా జరిగింది 97 కదా వాళ్ళకు ఆ మీటింగ్ జరిగింది. ఆ 97లో ఏమనుకున్నారంటే 1990లో జరిగింది, 97లో 90లో ఎంత అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయో 2012కి వచ్చేసరికి 1919లో ఉన్న పర్సంటేజ్ కన్నా 5% తక్కువ ఉండాలి. ఏంటిది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్. సో 97లో కూర్చొని మాట్లాడుకోరు. ఏమని మాట్లాడుకోరు? 90లో ఎంత ఉందో 2012 వచ్చేసరికి అంతకన్నా ఇంకా 5% తక్కువ ఉండాలి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనేది మాట్లాడుకోరు. ఈ లైన్ ఇంపార్టెంట్. సో ఇయర్ కూడా ఇంపార్టెంట్. 2012 వచ్చేసరికి ఇట్ ఈస్ ద టార్గెటెడ్ ఇయర్. అప్ టు టార్గెటెడ్ ఇయర్ ఎంటైర్ ద వరల్డ్ విల్ బి రీచ్ the reduction of greenhouse gas emissions percentage is 5% when compared to the 1990s. So 5% తక్కువ ఉండాలి. ఫ్లెక్సిబుల్ మెకానిజమ్స్. మరి ఊకనే ఎట్ట తగ్గుద్ది అంటే ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ 3 మార్కెట్ బేస్డ్ మెకానిజమ్స్ టు హెల్ప్ కంట్రీస్ మీట్ దేర్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ మోర్ కాస్ట్లీ ఎఫెక్టివ్లీ. ఎమిషన్స్ ట్రేడింగ్. సో కంట్రీస్ కెన్ బై సెల్ ఎమిషన్ అలవెన్సెస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ టు అచీవ్ దేర్ టార్గెట్స్. సో ఇవన్నీ పెట్టుకోరు కానీ సక్సెస్ కాలే. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. సో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం పెట్టుకోవాలి. క్లీన్ డెవలప్మెంట్ అంటే క్లీన్ ఎనర్జీ వాడాలి. క్లీన్ ఎనర్జీ అంటే ఏంది? ఆటోమేటిక్గా
పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, లైక్ బ్యాటరీస్, లైక్ ఎలక్ట్రికల్. సో అలాంటి పెట్టుకునేది పెట్టుకోరు, కానీ ఎవడు ఫాలో అవుతాడు? అది ఆడ ఉండొద్దు ఫాలో కావాలంటే. జాయింట్ ఇంప్లిమెంటేషన్ JI, డెవలప్డ్ కంట్రీస్ కెన్ అండర్టేక్ ఎమిషన్ రిడక్షన్ ప్రాజెక్ట్స్ ఇన్ అదర్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ కౌంట్ ద రిడక్షన్స్ టువార్డ్స్ దేర్ ఓన్ టార్గెట్. సో ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్కే ఇది ఇంప్లిమెంట్ చేసిర్రు. డెవలప్డ్ కంట్రీస్కి ఇంప్లిమెంట్ చేసి మిగతా వాటి చేయకుండా వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? కారు. సో డెవలపింగ్ కంట్రీస్ ఏమో మేము ఇంకా డెవలపే కాలేదు, మేము ఎట్లా ఫాలో అవుతామని వీళ్ళు అంటారు. చల్ వాళ్ళు కాదు మేము ఎందుకు అవుతాం, మొత్తం మీద వాళ్ళు గారు కాలే కూడా. అందుకే క్యోటో ప్రోటోకాల్ అనేది ఫెయిల్యూర్ అయింది. ఇది కాంప్లియన్స్ మెకానిజం. సో కోఆపరేషన్ ఈజ్ మస్ట్ ఇన్ బిట్వీన్ కంట్రీస్, అడాప్టేషన్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ. సో ఇన్ బిట్వీన్ ద కంట్రీస్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ అనేది కూడా అవసరం, ఎన్విరాన్మెంటల్ బేస్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ. ఓకే, నౌ కోపెన్హాగన్ సమ్మిట్. సో ఇది కూడా క్లైమేట్ చేంజ్ పైన వచ్చిందే. ఇది కోపెన్హాగన్ సమ్మిట్ 2009, కోపెన్హాగన్ సమ్మిట్ అఫీషియల్లీ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2009 was a major international climate conference held in Copenhagen, Denmark, December 7 to 18, 2009. సో 2009లో డెన్మార్క్లో కోపెన్హాగన్ సమ్మిట్ అయింది. సో దేని కొరకు అయింది? ఇది గ్రీన్ హౌస్ క్లైమేట్ చేంజ్ పైన. సో అగైన్ ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ లింక్ విత్ గ్రీన్ హౌస్ గ్యాసెసే. సో ఈ 2009లో జరిగిన క్యోటో ప్రోటోకాల్కు లింక్ ఇది, కోపెన్హాగన్కు క్యోటో ప్రోటోకాల్కు లింక్ అన్నట్టు ఇది. సో ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుంది. ఏం ఆబ్జెక్ట్ అంటే 2 degrees Celsius. సో మినిమైజ్ 2 degrees and రెడ్యూస్ 2 degree Celsius టెంపరేచర్. సో 2 degreesని తగ్గించుకోవాలి టెంపరేచర్. ఇది మెయిన్ ఎయిమ్ అన్నట్టు, ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్, నాట్ ఎయిమ్, మెయిన్ ఆబ్జెక్టివ్. సో టెంపరేచర్ ఎంత తగ్గించుకోవాలి? 2 degrees Celsius తగ్గించుకోవడం కోపెన్హాగన్ సమ్మిట్లో మెయిన్ అంశం ఇది. నెగోషియేషన్స్. సో 194 countries are involved. So generally under UNO 194 countries are there. Therefore all countries are involved in this Copenhagen summit. సో ఇది దేనికోసం ఉంది? క్లైమేట్ చేంజ్ పైన జరిగిన ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ ఇది. యుఎన్ఓలో ఉన్న అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి. సో మెయిన్ ఏమైంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ను రెడ్యూస్ చేయడం, ఇది మెయిన్ ఎయిమ్. ఇందులో పెట్టుకున్న మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది? 2 degrees Celsiusను తగ్గించాలి, కనీసం 2 degrees తగ్గించాలి. ఎంత పెరిగింది అనుకున్నాం టెంపరేచర్ మనం? ప్రీ ఇండస్ట్రియల్ అండ్ పోస్ట్ ఇండస్ట్రియల్. సో ఇన్ ప్రీ ఇండస్ట్రియల్, పోస్ట్ ఇండస్ట్రియల్ 1.1 degree centigrade టెంపరేచర్ హైక్డ్. కానీ వీళ్ళు టార్గెట్ ఎంత పెట్టుకురు? కోపెన్హాగన్లో 2 degrees పెట్టుకురు. పెరిగిందేమో 1.1, తగ్గించాలనుకునేది ఎంత? 2 degrees. నెక్స్ట్ ఇప్పుడు కాప్ గురించి చూద్దాం. COP, కాప్ సమ్మిట్, కాప్ కాన్ఫరెన్స్ అంటాం దీన్ని, కాప్ కాన్ఫరెన్స్. సో దీనిపైన కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి మనకు. కాప్ స్టాండ్స్ ఫర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP 1, the first meeting held on climate change. So which one? United Nations Framework Convention on Climate Change. CCC means Convention on Climate Change. Convention means nothing but meeting. So it was held at Berlin, Germany. So జర్మనీలోని బెర్లిన్లో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 95లో జరిగింది, March 28 to April 7. So it is one of the great importance on climate change. సో మన ఇండియా కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో, కాప్లో. సో ద ఫస్ట్ కాప్ హెల్డ్ ఎట్ బెర్లిన్ సిన్స్ 1995. నెక్స్ట్ COP 15. సో ఇట్ హ్యాస్ గ్రేట్ ఇంపార్టెన్స్, COP 15. సో COP 15 టుక్ ప్లేస్ ఇన్ కోపెన్హాగన్, డెన్మార్క్. కోపెన్హాగన్ డెన్మార్క్లో జరిగింది, 2009లో జరిగింది. ఏది? 15th. సో 15th దానిలో ఏం మాట్లాడుకుర్రంటే, ఇట్ వాజ్ ఎ క్రూషల్ మైల్ స్టోన్ ఇన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్స్
యాజ్ ఇట్ ఎయిమ్డ్ టు రీచ్ కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అడాప్టేషన్ బిహైండ్ ఎక్స్పైరేషన్ ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ ఆఫ్ ద క్యోటో ప్రోటోకాల్. మళ్ళీ క్యోటో ప్రోటోకాల్ గురించి డిస్కషన్ అయింది COP15లో. అయినా కానీ ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది పెద్ద సక్సెస్ కాలేదు. సో ఇందులో కూడా మళ్ళీ ఈ COP15లో కూడా ఏం టార్గెట్ పెట్టుకున్నారంటే ద గ్లోబల్ టెంపరేచర్ రైజ్ 2 degrees Celsius. సో ది లిమిట్ ఇట్లా పెట్టుకోరు ఇక్కడ కూడా. సో క్యోటో ప్రోటోకాల్ అది పెట్టుకుంది అదే, ఇక్కడ కూడా అదే 2 degrees Celsius తగ్గియాలి అనేది COP15లో అనుకున్నారు. COP21. సో ఇండియా వాజ్ ఇన్వాల్వ్డ్ వెరీ యాక్టివ్లీ ఎట్ COP21. 21లో చాలా ఇన్వాల్వ్ అయిన మీద. సో ఇట్ వాజ్ వెన్ 2015 ఎట్ ప్యారిస్. సో ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్, ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. సో November 30 to December 12 since 2015. దిస్ ఈజ్ కాల్డ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఇది ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 2015. ద సమ్మిట్ నెంబర్ ఈజ్ COP21, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ప్యారిస్ అగ్రిమెంట్ ఇప్పటికి కూడా ఈ ప్యారిస్ అగ్రిమెంట్నే గుర్తు చేస్తుంటారు పొలిటికల్ లీడర్స్. సో ఇందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే 2 degrees Celsius వైల్ పర్సీవింగ్ ఎఫర్ట్స్ టు లిమిట్ ఇట్ టు 1.5 degrees Celsius. 2 degree అన్న లేదా 1.5 degrees Celsius టెంపరేచర్ తగ్గియాలి. ఇది ఎగ్జామ్లలో అడుగుతారు. 1.5 degree. హౌ మచ్ రెడ్యూస్ ద టెంపరేచర్ ఫిక్స్డ్ యాజ్ టార్గెట్ ఇన్ COP21 అంటే ఏం చెప్పాలి? 1.5 degrees సెంటీగ్రేడ్ను రెడ్యూస్ చేయడం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఇంకొక వర్డ్ ఏమొచ్చిందంటే విచ్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్ దే కెన్ హెల్ప్ టు ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అన్డెవలప్డ్ కంట్రీస్. సో డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్? ఫైనాన్షియల్ అసిస్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. సో ఫైనాన్షియల్ అసిస్ట్ చేయాలి అనేది ప్యారిస్ అగ్రిమెంట్లో అనుకోని అందరు సంతకాలు చేశారు. సంతకాలు మాత్రమే చేశారు కానీ ఓడిస్తలేడు డబ్బులు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ US, British, France, German, that such type of countries are only signed on the copy, but they cannot implement it, they cannot give, they cannot assist to the poor countries or developing countries like India. So these countries are awaiting for several years since that countries are not assisted, financial assisted to the countries. సో అందుకే ఊక ప్యారిస్ అగ్రిమెంట్ను గుర్తు చేస్తుంటారు పొలిటికల్ లీడర్స్. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారంగా ఉండాలి, మీరు నడుచుకోవాలని డెవలపింగ్ కంట్రీస్ అంటుంటారు వాళ్ళను. సో వాళ్ళు ఏమంటారంటే మీరు మాకన్నా ఇప్పుడు మీరే డెవలప్ ఎక్కువరు, మీరే డెవలప్డ్ కంట్రీస్, మీవే ఇప్పుడు పూర్ కంట్రీస్ అయినా మీరే మాకీరని వాళ్ళు అంటారు. ఇంకా తెలివి అన్నట్టు ఇది. సో వాడు ఇది ఫాలో కావట్లేడు, రెండోది డబ్బులు కూడా ఇస్తలేడు. సో అప్రాక్సిమేట్లీ ఎంత చేయాలనుకున్నారంటే COP26లో COP26 and 27 100 billion ఫండ్ రైజ్ చేయాలనుకున్నారు. సో COP27 ఇట్ ఈస్ ద రీసెంట్ UNFCC. It was conducted held at Sharm el Sheikh. సో మొత్తం కలిపి షర్మ్ ఎల్ షేక్ అంటాం. షర్మ్ ఎల్ షేక్, ఈజిప్ట్. సో బిట్వీన్ 6 to 18 November 2022. ఇది ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. ఇది షర్మ్ ఎల్ షేక్. సో ఎప్పుడు ఇది 2022లో కరోనా పీరియడ్లో జరిగింది. ఇది COP27. అవర్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ అడ్రస్డ్ అండ్ హీ ఇనిషియేటెడ్ 5 principles ఆల్సో. COP26లో ఆయన 5 principles కూడా ఇచ్చిండు, పంచసూత్ర అని. సో అవన్నీ కూడా ఏంటంటే ప్లాంటేషన్స్ పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతామే కానీ మేము తగ్గియామని చెప్పిండు. ఏంటి తగ్గియం? ఎమిషన్స్ ఉన్నాయిగా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ మేము తగ్గియం. బట్ వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అప్ టు 2030 వరకు మేము ట్రీస్ను ప్లాంటేషన్ చేస్తాము. 2030 వరకు మేము రెన్యూవబుల్ రీసోర్సెస్ను వాడతాము. ఆల్రెడీ ఇప్పటికే 45% మేము ఎన్హాన్స్ అయినాం రెన్యూవబుల్ రీసోర్సెస్ ఎనర్జీ కన్జంప్షన్లో. కాబట్టి మాకు
పెద్దగా ఫాలో కావాల్సిన అవసరం లేదు, వీఆర్ డెవలపింగ్ కంట్రీ. సో మేము మాత్రం ఇందులో మాత్రం ఉండం, ఏది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ లేకుండా అని మాత్రం మాట ఇయ్యం అని చెప్పిండు. వాటిని 5 ప్రిన్సిపల్స్ అంటాం. అది తప్ప మిగిలిన ఏదేం చేస్తాం. నెక్స్ట్, డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ ఎంత జనరేట్ చేయాలనుకున్నాం మనం? $100 బిలియన్. $100 బిలియన్ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే చేసి ఓలకి ఇవ్వాలి, వీళ్ళు డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి, నెక్స్ట్ అన్డెవలప్డ్ కంట్రీస్కి ఇవ్వాలి. లాస్ట్ రీసెంట్ కాప్ సమ్మిట్లో కూడా ఇది అనుకున్నారు. కాకపోతే మరి ఏమి ఇస్తారో చూడాలి. ఇవాళ రేపట్లో అమెరికా పరిస్థితి అటు ఇటు ఉంది. ఇక ఆడిస్తే అందరూ అమెరికాలోకెళ్ళే చూస్తారు, ఆన్నే వెళ్తలేవాట. క్రైసిస్ వచ్చింది ఇప్పుడు ఆన్నే. సో ఈ టెంపరేచర్ మాత్రం మర్చిపోవద్దు, 1.5 డిగ్రీ సెల్సియస్ మాత్రం ఇది తగ్గియాలి ఇంత. నెక్స్ట్, చెర్నోబిల్ ఇన్సిడెంట్. సో చెర్నోబిల్ ఇన్సిడెంట్, ఇట్ వాజ్ a great tragedy. It was occurred 1986. So Chernobyl is one of the city in Russia, erstwhile Russia, but now it is at Ukraine. So Pripyat, the Chernobyl located at Pripyat, Ukraine country. Exactly April 26, 1986, the Chernobyl nuclear power plant in Pripyat, Ukraine, which was then part of Soviet Union. సో ఇక్కడ ఉక్రెయిన్ కంట్రీలో ఉంది ఇప్పుడైతే. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉక్రెయిన్ అనేది రష్యాలో వన్ ఆఫ్ ద స్టేట్ అన్నట్టు. సో ఏం జరిగిందో చూద్దాం, కొన్ని క్రోనలాజికల్ సీక్వెన్సెస్. రియాక్టర్ ఎక్స్ప్లోషన్. సో ద యాక్సిడెంట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ సేఫ్టీ టెస్ట్ ఇన్ రియాక్టర్ నెంబర్ 4. న్యూక్లియర్ రియాక్టర్ సేఫ్టీ టెస్ట్ చేస్తారు. ఎన్నడు? 1986 ఏప్రిల్ 26 రోజు సేఫ్టీ టెస్ట్ చేస్తారు న్యూక్లియర్ రియాక్టర్ నెంబర్ 4. ఎందులో? అది చెర్నోబిల్ పవర్ ప్లాంట్లో. చెర్నోబిల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ నేమ్, చెర్నోబిల్. డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ డిజైన్ ఫ్లాస్ అండ్ ఆపరేటర్ ఎర్రర్స్, ద రియాక్టర్ ఎక్స్పీరియన్స్డ్ ఏ రన్వే రియాక్షన్ కాజింగ్ ఏ స్ట్రీమ్ explosion blew off the reactor's lid. రియాక్టర్ మూత దగ్గర ప్రాబ్లం వచ్చింది, పేలిపోయింది. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఏంటంటే 29 పీపుల్ వర్ డైడ్. 29 మంది ఇమ్మీడియట్గా చచ్చిపోయారు. బట్ అప్రాక్సిమేట్ ఎఫెక్ట్ ఈజ్ 3800. సో ఇట్ ఈస్ అఫీషియల్, అంటే ఇమ్మీడియట్గా ఆ ఇన్సిడెంట్ జరగగానే 29 మెంబర్స్ ఎమ్మడే చచ్చిపోయారు. తర్వాత అందిన రిపోర్ట్స్ 2 days 3 days 4 days తర్వాత చూస్తే 3800 అప్రాక్సిమేట్లీ పీపుల్ వర్ డైడ్. చూడండి, అందుకే ఇమ్మీడియట్గా దీన్ని ఎక్స్క్లూషన్ జోన్గా డిక్లేర్ చేశారు. అక్కడ చాలామంది వర్కర్సు, కొన్ని లక్షల మందిలో ఎఫెక్ట్ అయ్యారు. ఇక సమ్ ల్యాక్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ బై రేడియేషన్ లేటర్ ఇయర్స్. సో రేడియో యాక్టివ్ మెటీరియల్ కంటామినేటెడ్ ద ఎయిర్, సాయిల్, వాటర్ in vicinity of the plant, and the radiation spread over wide area including parts of Ukraine, Belarus and Russia, Europe. ఇన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి. ఉక్రెయిన్, బెలారస్ ఇప్పుడు ఈ రెండింటి పైనే యుద్ధం చేస్తుండ్రు రష్యా. సో వీటి మధ్యనే జరుగుతుంది ఇప్పుడు వార్. సో అక్కడనే చెర్నోబిల్ ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్, ఇన్ అవర్ కంట్రీ, భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ ట్రాజడీ ఇన్ అవర్ కంట్రీ. సో ఇది కూడా చాలా ట్రాజడీ. ఇట్ వాజ్ అక్కర్డ్ డ్యూరింగ్ ద నైట్ టైం, December 2. ఎప్పుడో 12 దాటినాక అయింది నైట్లో. అందుకే ఎగ్జాక్ట్లీ December 2నా 3నా అంటే చెప్పలేరు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ టైం వాళ్ళు చూలే కదా, 12కు కొంచెం అటు ఇటు అయింది కాబట్టి December 2 or 3, 1984. సో ఇట్ ఈస్ ఎర్లియర్ దాన్ చెర్నోబిల్ కన్నా ముందే భోపాల్ ఇన్సిడెంట్ జరిగింది. భోపాల్ గ్యాస్. సో భోపాల్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాపిటల్, మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. సో ఆ భోపాల్లో జరిగింది ఇది 1984లో December 2 నైట్లో. సో ఇది చాలా బిగ్ ట్రాజడీ. ఇది వన్ ఆఫ్ ద డిజాస్టర్, గ్యాస్ రిలేటెడ్. సో భోపాల్లో జరిగిన ఒక ట్రాజడీ, రైట్. ఇట్ ఈస్ వరల్డ్ వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇది. యూనియన్ కార్బైడ్ ప్లాంట్. ఫ్యాక్టరీ పేరు ఏంటంటే
యూనియన్ కార్బైడ్ ప్లాంట్, ఇది ఫ్యాక్టరీ పేరు. సో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, కంప్లీట్ కంపెనీ పేరు ఏంటంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. లిమిటెడ్ అని వాడిందంటే సగం గవర్నమెంట్ సగం ప్రైవేట్ అని అర్థం. బహుశా గవర్నమెంట్ 49%, ప్రైవేటు 51% ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని లిమిటెడ్ అంటాం. సో యూనియన్ కార్బైడ్ ఇండియా. సో 1% ఎక్కువ అప్పర్ హ్యాండ్ ప్రైవేట్దే అయింది కాబట్టి అసలు వాటికి లిమిటెడ్ అని వాడతారు, UCIL. సో ఇట్ ఈస్ ఏ పెస్టిసైడ్ ప్లాంట్. సో యూనియన్ కార్బైడ్ ప్లాంట్ అనేది పెస్టిసైడ్ ప్లాంట్, పెస్టిసైడ్ని తయారు చేసే ప్లాంట్ ఇది. పెస్టిసైడ్స్ను ఇన్ దిస్ పెస్టిసైడ్ మిథైల్ ఐసోసైనైడ్, ఆ పెస్టిసైడ్ పేరు ఏంటంటే మిథైల్ ఐసోసైనైడ్. కామన్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ MIC అంటాం దీన్ని. సో ఇది కూడా ఎంట్రన్స్లో అడిగారు ఇంతకుముందు, MIC మిథైల్ ఐసోసైనైడ్. ఆ పెస్టిసైడ్లో ఉన్న కెమికల్ అది. MIC రిలీజ్ డ్యూ టు ద సిరీస్ ఆఫ్ మెకానికల్ అండ్ ఆపరేషనల్ ఫెయిల్యూర్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంటర్ ఏ స్టోరేజ్ ట్యాంక్ కంటైనింగ్ అరౌండ్ 42 మెట్రిక్ టన్ ఆఫ్ MIC. సో 42 మెట్రిక్ టన్ను MIC ఉన్న దానిలోకి వాటర్ పోయింది. సైనైడ్ అంటే చాలా పాయిజనే కదా. 42 మెట్రిక్ టన్నులు ఉన్న దానికి వాటర్ వెళ్ళిపోయింది దాని లోపలికి. ద రియాక్షన్ బిట్వీన్ వాటర్ అండ్ MIC లీడ్ టు వయలెంట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎప్పుడైతే ఈ వాటర్ అందులోకి పోయిందో MICలోకి రెండు రియాక్షన్ అయ్యి పెద్ద మంటలు వచ్చినాయి. దెన్ ఇమ్మీడియట్ రిలీజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్. సో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ తొందరగా రిలీజ్ అయింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ సైనైడ్ గ్యాస్ అది. సో ఇందులో ఇంకేమున్నది, మిథైల్ ఐసోసైనైడ్, హైడ్రోజన్ సైనైడ్ అండ్ అదర్ కెమికల్స్. సో అటు మంటలు, మామూలు కార్బన్ మోనాక్సైడ్, నెక్స్ట్ మిథైల్ ఐసోసైనైడ్, హైడ్రోజన్ సైనైడ్ అండ్ అదర్ కెమికల్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు సరౌండింగ్స్ డ్యూరింగ్ ద నైట్, మిడ్ నైట్. అందరూ పడుకొని ఉన్నారు. ఇమ్మీడియట్ ఇంపాక్ట్, the released gases spread over the surrounding residential areas of Bhopal, affecting densely populated neighboring hoods. సో అక్కడ చాలా పాపం డెన్స్లీగా ఉన్నారట పాపులేషను. సో రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఐ ఇరిటేషన్, వామిటింగ్ అండ్ అదర్ సిమ్టమ్స్ చాలామందికి వచ్చింది. హ్యూమన్ టోల్ నియర్ ఇక్కడ 3,800 ఇండివిజువల్స్ చనిపోయారు. ఇది చెర్నోబిల్ దగ్గర చెప్పిన అనుకోటి పాయింట్. సో ఇది చెర్నోబిల్ కాదు, భోపాల్ ఇన్సిడెంట్, సారీ. అక్కడ 29 ఇమ్మీడియట్ ఎఫెక్ట్. థౌజండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మేబీ ఎఫెక్టెడ్ ఎట్ చెర్నోబిల్. బట్ ఇన్ అవర్ కంట్రీ టోటల్లీ అన్అఫీషియల్ డెత్స్, దీస్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఎస్టిమేటెడ్ 3,800 ఇండివిజువల్స్ ఆర్ డెడ్. సెవరల్ పీపుల్ ఆర్ సఫరింగ్ టు వేరియస్ క్రానిక్ రెస్పిరేటరీ ఇల్నెస్, విజన్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్, సో క్యాన్సర్, బర్త్ డిఫెక్ట్స్ ఇవన్నీ జరిగినాయి. ఇక చాలా డిజార్డర్స్ ఉంటాయి, లాంగ్ టైం ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, సో సాయిల్, వాటర్, వెజిటేషను, అగ్రికల్చరు, ఎకోసిస్టమ్స్ అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. లీగల్ అండ్ యాక్టివిస్ట్ రెస్పాన్స్, ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ స్పార్క్డ్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ అవుట్క్రై అండ్ లీగల్ బ్యాటిల్. సో ఐ థింక్ 3 years బిఫోర్ కరోనా వన్ జడ్జిమెంట్ కేమ్ ఆన్ బై సుప్రీం కోర్ట్. సో ఆ యూనియన్ కార్బైడ్ వాళ్ళు ఈచ్ 1 crore rupees ఏమో ఇవ్వని జడ్జిమెంట్ వచ్చింది. ఏ చనిపోయిన వాళ్ళకి హౌ మెనీ 3,800 ఇండివిజువల్స్ అందరికి ఇవ్వాలి 1 crore rupees అని చెప్పింది. జడ్జిమెంట్ వచ్చింది, కొంత న్యాయం జరిగిందని అప్పటోళ్ళు చెప్పారు, పేపర్లలో వచ్చింది అది. నెక్స్ట్, బయోజియోగ్రాఫికల్ జోన్స్ ఆఫ్ ఇండియా. సో బిఫోర్ క్లాసెస్ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ టాపిక్, బట్ అగైన్ వీ విల్ డిస్కస్ బ్రీఫ్లీ బికాస్ ఇన్ అవర్ సిలబస్ ప్లేస్డ్ particularly biogeographical zones of India. India, it is a diversified country because northern India, southern India has different climate, different temperature, different topography. So everything is different. So the topography, climatic variations are clearly separate from north and south. Totally our country, so including vegetation, divided into 9 zones. One is trans-Himalayan zones.
ట్రాన్స్ హిమాలయన్ అంటే బేస్ హిమాలయన్ కాకుండా కొంచెం పైన ఉన్నదాన్ని ట్రాన్స్ హిమాలయన్ అంటాం. సో హై ఆల్టిట్యూడ్ రీజన్స్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ. సో హిమాచల్ ప్రదేశ్ అంటే సిమ్లా దీని మీదకి వస్తుంది. డామినేటెడ్ బై ఆల్పైన్ మెడోస్, కోల్డ్ డిజర్ట్స్ అండ్ అదర్ వెజిటేషన్. ఫానా ఇంక్లూడెడ్. సో ఎలాంటి ఎనిమల్స్ ఉంటాయి అంటే ఇక్కడ స్నో లిపార్డ్స్ ఉంటాయి, టిబెటన్ వుల్ఫ్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ హిమాలయన్ జోన్స్లో ఉన్న ఫానా ఇది. హిమాలయన్ జోన్ సో ఎక్స్టెండ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్. సో జమ్మూ కాశ్మీర్ అంటే ఇక్కడ ఉంటుందిగా ఇట్లా. సో ఇక్కడ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వదిలిపెడితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దాకా ఉన్నదాన్ని హిమాలయన్ జోన్ అని పిలుస్తాం. కంప్రైజెస్ వేరియస్ ఫారెస్ట్ టైప్స్ రేంజింగ్ ఫ్రమ్ సబ్ట్రోపికల్ టు ఆల్పైన్. సో సబ్ట్రోపికల్ ఫారెస్ట్ ఉంటుంది, ట్రోపికల్ అంటే హాట్, సబ్ అంటే ఏంది కొంచెం కూల్ ఉంటుంది, ఆల్పైన్ అంటే ఎక్స్ట్రీమ్ కూల్. సో 6000 మీటర్స్ దాటినాక ఉన్న హైట్లో ఉన్న ప్లాంటేషన్ ఆల్పైన్ అంటాం. సో సబ్ట్రోపికల్ టు ఆల్పైన్ ఫారెస్ట్స్ ఆర్ విజిబుల్ హియర్. వెజిటేషన్ ఇంక్లూడ్స్ ఓక్, రోడోడెండ్రాన్, ఇది ఇంపార్టెంట్ అనుకున్నాం మనం. సో హిమాలయన్ జోన్లో ఓక్ ఉంటుంది, రోడోడెండ్రాన్ ఉంటుంది, కోనిఫెరస్ ప్లాంట్స్ కామన్గా ఉంటాయి. ఫానా ఇంక్లూడ్స్ బ్లాక్ బేర్, మస్క్ డీర్ అండ్ రెడ్ పాండా. సో రెడ్ పాండా, రోడోడెండ్రాన్ ఈ రెండు కూడా హిమాలయన్ రీజియన్లో ఉంటుంది. డిజర్ట్ జోన్, సో ప్యూర్లీ డిజర్ట్, ఇట్ located at Rajasthan, Gujarat and some part of Punjab. So majorly Rajasthan, almost Rajasthan with desert area. Characterized by sandy or rocky terrain with minimum vegetation. So etlunte stunted growth plants untai, 0-5 deserts kabatti. Dominant flora include thorny shrubs. Thorny means munlu untai, cocktail, succulent idi. So thorny with succulent, hardy grasses. సో కొంచెం మందంగా పెరిగే గ్రాస్ పెరుగుద్ది. ఫానా ఎలాంటివి ఉంటాయంటే ఇండియన్ గాజెల్లి అంటే ఇట్లా పొడగాటు కొమ్ములు ఉన్న జింక, ఇది ఇండియన్ గాజెల్, ఇండియన్ వైల్డ్ యాస్ అండ్ డిజర్ట్ ఫాక్స్. సో ఇవి పాపులర్గా కనపడేటివి ఇవి. సెమీ ఏరిడ్ జోన్, సో ఏరిడ్ అంటే డ్రై, సెమీ అంటే ఆఫ్ డ్రై. స్పాన్స్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ పంజాబ్, సమ్ పార్ట్స్ ఆఫ్ దీస్ 4 states. Experiences relatively less aridity compared to the desert zone. సో డిజర్ట్ జోన్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా కనపడుద్ది. వెజిటేషన్, సో ఇది డ్రై కాబట్టి డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటుంది. డిజర్ట్ కాబట్టి థార్నీ స్క్రబ్స్ ఉంటాయి, థార్నీ స్క్రబ్ ల్యాండ్స్. స్క్రబ్ అంటే ఏంది, ఫారెస్ట్ ఇక కంప్లీట్గా పోతుందా, ఇక పోతే డిసపియర్ అవుతట్టుంది అన్నట్టున్న ఫారెస్ట్ను స్క్రబ్ ఫారెస్ట్ అంటారు. సో ఇక్కడ ఇంకా ఎనిమల్స్ ఏముంటాయంటే బ్లాక్ బక్, ఇండియన్ బస్టర్డ్, ఇది బర్డ్, ఇది ఇండియన్ బస్టర్డ్ అంటే ఇండియన్ గ్రే మంగూస్. సో గ్రే ముంగూస్ అనేది ఇక్కడ ఉంటాయి, ముంగీస్ ఏమంటారుగా అవి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్టల్ జోన్. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ దగ్గరికి వస్తే, వెస్టర్న్ ఘాట్స్ అంటే దిస్ ఇస్ వెస్టర్న్ ఘాట్స్, దీన్ని కోస్టల్ జోన్ అంటాం, వెస్టర్న్ కోస్టల్ జోన్ అంటాం, ఇదేమో వెస్టర్న్ ఘాట్స్. సో అదన్నట్టు 5th one. సో కవర్స్ ద మౌంటైన్స్ రీజియన్ అలాంగ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. వెస్టర్న్ కోస్ట్ని మొత్తం కవర్ చేస్తుంది ఇది. కాంప్రైజెస్ డైవర్సీ ఫారెస్ట్ టైప్స్ ఇంక్లూడింగ్ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్, ఎప్పుడు వర్షాలే పడతాయి, మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్. సో వెస్టర్న్ ఘాట్స్ విత్ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది, మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. డెసిడ్యూస్ అంటే ఆకులు రాలుస్తుంది, తేమ ఉంటుంది, ఆకులు రాలుస్తుంది. ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే ట్రోపికల్ అంటే వేడి ఉంటుంది, నెక్స్ట్ వర్షాలు కూడా పడుతుంటాయి. రిచ్ ఇన్ బయోడైవర్సిటీ, ఎస్ బయోడైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుందని అనుకున్నాం ఆల్రెడీ. సో మొత్తం ఇండియాలోనే చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ డైవర్సిటీ, మనం డిస్కస్ చేసినాం. ఎండమిక్ ప్లాంట్స్, సో పుష్కలంగా ఎండమిక్ ప్లాంట్స్ ఉంటాయి, నియరర్ 3300 ఎండమిక్ స్పీసీస్ ఆర్ దేర్ ఇన్ ప్లాంట్స్, ఎనిమల్ స్పీసీస్. ఫానా ఇంక్లూడ్ లైక్ లయన్ టైల్ మకాకా. సో లయన్ టైల్ మకాకా ఈజ్ వన్ ఆఫ్ ద మంకీ, మలబార్ జెయింట్ స్క్వేరల్, సో నీలగిరి ఠార్. సో ఇవన్నీ కూడా అక్కడ కనిపించే కొన్ని ఎండమిక్ స్పీసీస్ ఇవి. డక్కన్ ఫ్లాక్యూ, సో దీన్నంతా డక్కన్ ఫ్లాక్యూ అంటాం. సో ఇవేమో ఈస్టర్న్ ఘాట్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్, ఈ మధ్యలో ఉన్నదాన్ని డక్కన్ ప్లాట్యూ అంటాం. ఎన్కంపాసెస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర,
Karnataka and Andhra Pradesh with Telangana. These are come under the Deccan Plateau. So exhibit range of vegetation type from dry deciduous forest. సో మన తెలంగాణ మొత్తం కూడా దీని కిందికే వస్తుంది, డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ కిందికే వస్తుంది. టేకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఎండాకాలం వస్తే ఆకులన్నీ రాలుస్తాయి. స్క్రబ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి మనకు. ఫానా ఇంక్లూడ్ లేయోపార్డ్, ఇండియన్ పంగోలిన్ అండ్ ఇండియన్ గ్రే హార్న్బిల్, ఇవి ఎనిమల్స్ ఉంటాయి డెక్కన్ ప్లాక్యూలో. గ్యాంగటిక్ ప్లెయిన్, సో గ్యాంగటిక్ ప్లెయిన్ అంటే ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్నదాన్ని గ్యాంగటిక్ ప్లెయిన్ అంటాం. ఎక్స్టెండ్ అలాక్ ఇండో గ్యాంగటిక్ బేసిన్ కవరింగ్ స్టేట్స్ లైక్ యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. అంటే గంగా ఉన్నది కాబట్టి యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్కు పుష్కలమైన పంటలు పండుతాయి. బికాస్ ద బేసిన్ ఆఫ్ గంగా రివర్ హ్యాస్ డెల్టా ల్యాండ్స్, ఫర్టైల్ ల్యాండ్స్, చాలా బలమైన భూములు ఉన్నాయి ఆ గంగా రివర్ వెంట. ఆ గంగా రివర్ ఏ స్టేట్లో ఉంది చూడండి, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్. బట్ అమాంగ్ దీస్ 3 స్టేట్స్ దెర్ ఈజ్ నో లిటరసీ, పెద్దగా చదువు లేదు చూడండి. ఈ 3 స్టేట్లలో కూడా చదువు లేదు. బాగా క్రైమ్ రేటు కూడా విపరీతంగా ఉంటుంది ఈ 3 స్టేట్లలో కూడా. కాబట్టి లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ లిటరసీ, నాట్ నార్మల్ లిటరసీ. డామినేటెడ్ బై అల్యూవియల్ సాయిల్స్, ఇప్పుడే అనుకున్నాం మనం. అల్యూవియల్ సాయిల్స్ అంటే చాలా బలమైన సాయిల్స్. ఫర్టైల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. వెజిటేషన్ ఇంక్లూడ్స్ గ్రాస్ ల్యాండ్స్, వెట్ ల్యాండ్స్ అండ్ రైవేరియన్ ఫారెస్ట్. సో ఫానా ఎలాంటి ఫానా ఉంటుందంటే రైనోసిరాస్, వెస్ట్ బెంగాల్లో ఉన్నది అదే. సో అస్సాంలో కూడా ఉంటుంది అదే. నెక్స్ట్ బెంగాల్ టైగర్ అక్కడనే ఉంటుంది. గంగా రివర్ డాల్ఫిన్స్, సో గంగా రివర్ డాల్ఫిన్స్ ఉంటాయి. నెక్స్ట్ మగ్గర్ క్రొకడైల్, సో క్రొకడైల్ అనేది ఉంటుంది. నార్త్ ఈస్ట్ జోన్, నెక్స్ట్ నార్త్ ఈస్ట్ జోన్ అంటే 7 సిస్టర్స్ అంటాం జనరల్గా. 7 సిస్టర్స్ అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న 7 స్టేట్స్ అవి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్ ఎట్సెట్రా. సో ఎక్సెప్ట్ సిక్కిం అనేది 7 సిస్టర్స్ కిందికి రాదు. రిమైనింగ్ ఆ స్టేట్స్ అన్నీ కూడా 7 సిస్టర్స్ అంటాం. హియర్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ బికాస్ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో అస్సాంలో ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి, అన్ని హిమాలయన్ ఏరియా, ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. కాబట్టి ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్, రిచ్ బయోడైవర్సిటీ, ఆల్మోస్ట్ ఈక్వల్ టు వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, నార్త్ ఈస్ట్ హిమాలయాలో కొద్దిగా తక్కువ, కానీ ద బోత్ ఆర్ హాట్స్పాట్స్. నెక్స్ట్ ఫ్లోరా. ఫ్లోరా ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఫ్లోరా అంటే ఏంటంటే స్టేట్లో ఉన్న అన్ని రకాల ప్లాంట్స్ను కలిపి ఫ్లోరా అంటాం. సో ద టోటల్ ప్లాంట్ స్పీసీస్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా, ఫంగై. సో బ్యాక్టీరియా స్పీసీస్ను, ఫంగై స్పీసీస్ను, ఆల్ టైప్ ఆఫ్ ద ప్లాంట్ స్పీసీస్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఫ్లోరా. లెట్ us డిస్కస్ అబౌట్ ఫ్లోరా ఇన్ తెలంగాణ స్టేట్. సో ఇది కరెక్ట్గా ఎవరు కూడా ఇంతవరకు స్పెషల్గా ఫ్లోరా ఆఫ్ తెలంగాణ ఎవరు చేయలేదు. ఇది డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది ఈ కంటెంట్. సో ప్రాపర్గా రెఫరెన్స్ బుక్స్ కూడా ఉండవు, అందుకే ఈ టాపిక్ పెట్టిరు. మినిమం మనకు అండర్స్టాండ్ కావాలని పెట్టిరు ఇది. సరే, కొంత మనం ప్రయత్నం చేద్దాం. ఫ్లోరా ఆఫ్ తెలంగాణ. ద టర్మ్ ఫ్లోరా refers to the collective plant life found in particular region or ecosystem. అలా ఉంటే దాన్ని ఫ్లోరా అని పిలవాలి. ఆల్ ప్లాంట్ స్పీసీస్ ఇంక్లూడింగ్ ట్రీస్, shrubs, grasses, flowers, fern, mosses, algae that exist in a specific area during specific time period is called flora. సో వాటికి బ్యాక్టీరియా, ఫంగై కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఫ్లోరా ఆఫ్ రీజన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ క్లైమేట్, సాయిల్ అండ్ జియోగ్రాఫికల్ ఫ్యూచర్స్. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ డిసైడ్ ద ఫ్లోరా. సో ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఈ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ఫ్లోరా ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏమున్నది, తెలంగాణ స్టేట్లో ఏమేమి ఉన్నాయో కొంచెం బ్రీఫ్గా చూద్దాం. లొకేటెడ్ సదరన్ ఇండియా. తెలంగాణ ఈజ్ కమ్ అండర్ సదరన్ ఇండియా, is a diversity and influenced by its variety, geography and climate. So geography and climate is variety in Telangana. Deccan Plateau, Eastern Ghats and Godavari and Krishna river basins. So Telangana has, it is located at Deccan Plateau,
ఇట్ హ్యాజ్ ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ గోదావరి కృష్ణ బేసిన్ దో అబ్. సో గోదావరి ఇటు పోతుంది, కృష్ణ ఇటు పోతుంది. ఈ రెండింటి మధ్య తెలంగాణ స్టేట్ ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? దో అబ్. 2 రివర్స్ ఉన్నాయి దీనికి. సో స్టేట్కు 2 వైపులా రివర్ ఉండడం వల్ల దీన్ని దో అబ్ అంటాం. అంటే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దేర్ ఈజ్ సోర్స్ బట్ యూటిలైజేషన్ ఈజ్ సెకండరీ థింగ్, బట్ సోర్సెస్ ఆర్ దేర్. సో అలాంటి బౌండరీస్తో ఉంది తెలంగాణ. సమ్ ప్లాంట్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ తెలంగాణ స్టేట్ విచ్ ఆర్ ట్రీస్. ఏమేం ట్రీస్ ఉన్నాయి తెలంగాణలో? జనరల్గా ఉన్న ట్రీస్ ఏంటివి, ర్యాండమ్గా బాగా ఉన్నాయి ఏంటివి? డామినేటెడ్ స్పీసీస్. సో డామినేటెడ్ ట్రీ స్పీసీస్ ఆర్ టేకు టెక్టోనా గ్రాండిస్, నీమ్ అజాడి రక్త ఇండికా, బనియన్ ఫైకస్ బెంగాలెన్సిస్, జామున్ సిజీజియం కుమిని. సో అల్లనేరేడ్ అంటాం దీన్ని, బ్లాక్బెర్రీ, మ్యాంగో మ్యాంజిఫెరా ఇండికా, పొంగామియా పిన్నేట కానుగ చెట్టు, టామరిండ్ టామరెస్ ఇండికా, శాండల్వుడ్ శాంటాలం ఆల్బమ్ ఇది కూడా ఉంది. శాంటాల ఆల్బమ్ కూడా మన తెలంగాణలో ఉంది. సో దీస్ ఆర్ ట్రీస్. కానీ ఎక్కువ డామినేటెడ్ మాత్రం టేకు మన దగ్గర. ష్రెబ్స్ ఏమున్నాయి? ష్రెబ్స్ అంటే ఏంది? ట్రీ కన్నా చిన్నగా ఉన్నాయి. సో ష్రెబ్స్ ఎట్లుంటాయి అంటే ఇట్లా పొదల్లాగా ఉంటాయి, బుషీ లైక్ అపియరెన్స్. ఇండియన్ మ్యాలో అబుటిలాన్ ఇండికమ్, తుత్తూరు బెండ అంటాం దీన్ని. ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఉంటాయి, దాని ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ గ్రీన్ కలర్ ఉంటాయి. అవి చిన్నపిల్లలు ఇట్లా ఆడుకుంటుంటారు, ఇట్లా ఇట్లా ఉంటాయి ఫ్రూట్, ఇట్లా కనపడతాయి ఫ్రూట్. అవి ఇట్లా వేడి అతుక్కుంటారు, ఇట్లా ఇట్లా వీటి చిన్నప్పుడు అయితే. అబుట్లాని ఇండికం. తేలు గరిస్తే దీని లీఫ్ను వాడతారు, ఆ రసాన్ని పిండుతారు అక్కడ తేలు గరిచిన దగ్గర. సో స్కార్పియన్ బైట్స్, ఇట్ ఈస్ ట్రీటింగ్ ఫర్ స్కార్పియన్ బైట్. లాంటానా కెమెరా. సో ఇట్ ఈస్ ఏ ఎక్సోటిక్ ప్లాంట్ బట్ నాట్ ఇండియన్ ప్లాంట్, బట్ లాంటానా కెమెరా స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్. లాంటానా కెమెరా. రుద్రాక్ష పూల చెట్టు కామన్గా అంటారు, చాలా రంగురంగుల పూలు ఉంటాయి ఇంట్లో. బంచ్. కర్రీ లీఫ్ ముర్రయా కీనిగి. కారిస్సా కారాండస్. ఇగ్జోరా కాక్సీనియా, కామన్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ రామబాణం. హైబిస్కస్ రోజా సైనసిస్. దీస్ ఆర్ ద shrubs. దెన్ గ్రాసెస్ అండ్ హెర్బ్స్. హెర్బ్స్ ఆర్ 1 మీటర్ హైట్. సో చాలా చిన్నగా ఉంటాయి ఇవి హెర్బ్స్ అనేటివి, లేదా గ్రాసెస్ కూడా. సైనోడాన్ డాక్టెల్లిఫెరా అంటాం, లేదా డాక్టిలాన్ అంటాం. కామన్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ గొబ్బెమ్మ గరక. డ్యూరింగ్ ద సంక్రాంతి టైం దట్ గ్రాసెస్ ఆర్ ప్లేస్డ్ ఓవర్ ద గొబ్బెమ్మ. సో బెర్ముడా గ్రాస్ అని పిలుస్తాం దీన్నే. సైనోడాన్ డాక్టిలాన్, సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్, గొబ్బెమ్మ గరక. ఎందుకంటే ఫెస్టివల్లో వాడతారు కాబట్టి అప్పుడప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతారు. బెర్ముడా గ్రాస్ అని పిలుస్తారు, బెర్ముడా గ్రాస్. డైకాంతియం అన్యులేటం, ఇండియన్ బ్లూ గ్రాస్, ఆండ్రోప్రోగాన్ స్పీసీస్. సో ఇట్ ఈస్ మెడిసినల్ ప్లాంట్. సెంటెల్లా ఏసియాటికా. సో యూ నో ఆల్రెడీ ఇట్ ఈస్ ఏపీఎస్సి మెంబర్. సెంటెల్లా ఏసియాటికా, దీన్నే సరస్వతి ఆకు అంటాం. సో కామన్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ గోటు కోలా. జస్టీసియా అడతొడ వాసిక అంటాం దీన్నే, సైంటిఫిక్ నేమ్, మెడిసినల్ ప్లాంట్. మలబార్ నట్. సో ఆసిమం టెనిఫ్లోరం, హోలీ బేసల్ అంటే తులసి, పవిత్రమైన తులసి అంటాం. సాక్రెడ్ బేసిల్ అని కూడా అంటాం. సాక్రెడ్ అంటే ఏంది? ఎప్పటి నుంచో పవిత్రంగా వస్తున్న ఆచారం అది. తులసి. ఆసిమం టెనిఫ్లోరం. ఆసిమం సాంక్టమ్ అంటాం, టెనిఫ్లోరం అంటాం. దీని లీఫ్ కొంచెం నల్లగా ఉంటుంది. టెనిఫ్లోరం లీఫ్ అనేది వెడల్పుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అండ్ జిమ్నిమా సిల్వెస్ట్రా, గుర్మహర్ అంటారు దీన్నే. జిమ్నిమా సిల్వెస్ట్రా పొడపత్ర అంటాం. జిమ్నిమా సిల్వెస్ట్రా పొడపత్ర, షుగర్కు వాడే ప్లాంట్ ఇది. మనం మాట్లాడుకున్నాం దీని గురించి, డీటెయిల్గా మాట్లాడినాం. సమ్ మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ స్టేట్. అలోవీరా, టెర్మినేలియా చెబూలా. సో చెబూలా ఫ్రూట్ అంటాం దీన్నే, కరక్కాయ అంటాం. హరిటాకి. టెర్మినేలియా అర్జున తెల్లమద్ది చెట్టు అంటాం, పెద్ద ట్రీగా పెరుగుద్ది. ట్రీ అనేది తెల్లగా ఉంటుంది స్టెమ్. దాని బెరడును కార్డియల్ డిసీజెస్కు వాడతారు. కార్డియల్ డిసీజెస్కు దీని బెరడు వాడతారు. టెర్మినేలియా అర్జున. సో ఈ చెట్టును పూజిస్తారు అనుకుంటా కూడా, దా ఆకులను. విథానియా సోమ్నిఫెరా అశ్వగంధ, ఇట్ ఈస్ సోలనేస్ మెంబర్. ఎమ్లికా ఆఫిసినాలిస్, ఇండియన్ గూస్బెర్రీ. సో కర్కుమా లాంగా, పసుపు, టర్మరిక్. ఎక్వాటిక్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం తెలంగాణలో. నీలంబో న్యూసిఫెరా అంటే తామర చెట్టు, లోటస్ ఫ్లవర్. ఐకార్నియా క్రాసిప్స్,
వాటర్ హయాసింత్ అంటాం, గుర్రపు డెక్క. నింఫియా స్పీసీస్ అంటే కలువ, వాటర్ లిల్లీ అంటాం, వ్యాలిస్నేరియా స్పీసీస్ అండ్ హైడ్రిల్లా స్పీసీస్. సో తెలంగాణలో కనిపించే ప్లాంట్స్. లోటస్ ఉన్నది మన ఏరియాలో, కాకపోతే ఏటూరు నాగారం అటు సైడ్ పోయినప్పుడు నేను చూసిన ఇవి న్యాచురల్గా పెరుగుతున్నాయి ఇవి. వెజిటేషనల్ టైప్స్ ఇన్ తెలంగాణ. వెజిటేషనల్ మీన్స్ ఫారెస్ట్. ఏమేమి ఫారెస్ట్లు ఉన్నాయి తెలంగాణలో? సో ఏమేమి ఉన్నాయంటే ట్రోపికల్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్. సో ఇవి కామన్గా ఉంటాయి. టేకు దీనికి సంబంధించిందే. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఇలా నుంచి క్వశ్చన్ అడుగుతారు. ట్రోపికల్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్. ట్రోపికల్ అంటే హాట్ క్లైమేట్ ఉండాలి, డ్రై డెసిడ్యువస్ అంటే ఎండాకాలం ఆకులను రాల్చాలి. అలాంటి ఫారెస్ట్లను ట్రోపికల్ డ్రై డెసిడ్యువస్ అంటాం. సో ఇట్ ఈస్ డామినెంట్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద తెలంగాణ. సో తెలంగాణలో చాలా ఏరియాలో ఇది ఉంటుంది. నార్థరన్ తెలంగాణ మొత్తం ఇదే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెసిడ్యువస్ ట్రీస్ దట్ షెడ్ దైర్ లీవ్స్ డ్యూరింగ్ ద డ్రై సీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టేకు. సో ఇట్ ఈస్ ఎ డామినెంట్ స్పీసీస్ కూడా. సో ట్రోపికల్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ ఇస్ డామినెంట్. డామినెంట్ అంటే ఇది ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. టెక్టోనా గ్రాండిస్, అజర్రక్త ఇండికా, సిజీజియం కుమిని, జామున్ ప్లాంట్. అల్లనేరేడ్ అంటాంగా, నల్లగా ఉంటాయి అవి, బ్లాక్బెర్రీస్. జామున్ హిందీ వర్డ్ అది. సిజీజియం కుమిని, ఈ సైంటిఫిక్ నేమ్ మర్చిపోతారు. కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది ఈ ప్లాంట్. సో మెడిసినల్గా ఇది ఇంపార్టెంట్. కొన్ని ప్లాంట్స్ పేర్లను ప్రాక్టీస్ చేయాలి మనం, కొన్ని సైంటిఫిక్ పేర్లను ప్రాక్టీస్ చేయాలి. ఈ చదివేటప్పుడు ఇది తెలుసులే అది తెలుసులే అనిపిస్తుంటుంది మనకు, క్యాజువల్గా అని తెలిసినాయిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడన్నా మనం ఎవరన్నా కొన్ని ఒక 5 మెడిసినల్ ప్లాంట్స్ పేర్లు చెప్పన్నప్పుడు మనకు బ్రెయిన్ తోయదు. టకటక్ ఒక 5 ప్లాంట్స్ చెప్పా మెడిసినల్ ప్లాంట్స్ అంటే తోయదు. ఇది మనం ప్లాన్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినా కానీ చెప్పగలిగేటట్టు ఉండాలి. అందుకే యూ బై హార్ట్ సమ్ ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దేర్ హిస్టరీ. సిజీజియం కుమిని, ఇది బజార్లో మనం పండ్లు కొనుక్కొని తింటుంటాం కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకోవాలి. మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా, పొంగామియా పిన్నేట, కానుగ, ఫ్యాబేసి మెంబర్. నెక్స్ట్ థార్నీ, shrub ల్యాండ్స్. థార్నీ మీన్స్ స్పైన్స్, ముళ్ళు ఉన్న ఏరియాస్ అన్నట్టు. shrub అంటే పొదలు. సో థార్నీ shrub ల్యాండ్స్. సో డ్రయర్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ. సో చాలా డ్రైడ్గా ఉంటాయి అవి. థార్నీ shrub ల్యాండ్స్ ఆర్ ప్రివిలెంట్. సో ఇవి మన దగ్గరనే ఉంటాయి అవి, ఎక్కడ పడితే అక్కడ ఉండవు అవి. థార్నీ characterized by low growing shrubs with thorny and succulent plants that are adapted to arid conditions. సో తెలంగాణ అంటేనే సెమీ ఏరిడ్ ఏరియా, అందుకే సెమీ ఏరిడ్ క్రాప్సే పండుతాయి. లైక్ గ్రౌండ్ నట్, సజ్జలు, జొన్నలు, ఇవన్నీ కందులు, పెసళ్ళు, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, ఇవన్నీ కూడా సెమీ ఏరిడ్ క్రాప్స్ బికాస్ వీ హ్యావ్ సెమీ ఏరిడ్ ల్యాండ్స్. సో ఫారెస్ట్ కూడా అలాగనే ఉంటుంది కాబట్టి థార్నీ shrub ల్యాండ్స్ అనేటివి ఆల్మోస్ట్ తెలంగాణ అంతటా అక్కడక్కడ ఉంటాయి. ఎగ్జాంపుల్ అకేసియా సెనెగల్, ప్రొసాఫిస్ జూలిఫెరా సర్కార్ చెట్టు, జిజుపస్ మౌరిటియానా అండ్ కప్పారి స్పీసీస్. సో రేగు చెట్లు ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి, సమ్మర్లో మనకు కనపడతాయి, అంటే మనది డ్రై. సో థార్నీ shrub ల్యాండ్ కాబట్టి రేగుపళ్ళు పుష్కలంగా దొరుకుతాయి. మన దగ్గర రేగుపళ్ళు పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు. సో గ్రాసీ ల్యాండ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సర్టన్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ, పర్టికులర్లీ ఇన్ ద నార్థరన్ పార్ట్స్. నార్త్ తెలంగాణలో ఉంటాయి ఇవి. These areas consist of open grassy plains with scattered tree and shrubs. Various grasses species like Simbopogon అంటే నిమ్మగడ్డి అంటాం దీన్నే, షహిమా నెర్వోసమ్, క్రైసోపోగాన్ ఫల్వస్ కెన్ బి ఫౌండ్ ఇన్ దీస్ గ్రాస్ ల్యాండ్స్. సో ఇందులో సింబోపోగాన్ అనేది బాగా అందరికీ తెలిసిన ప్లాంట్ ఇది. రైపేరియన్ వెజిటేషన్ along the river banks. సో రివర్ బ్యాంక్ అంటే రివర్ ఎంట అండ్ వాటర్ బాడీస్ ఆఫ్ తెలంగాణ రైపేరియన్ వెజిటేషన్ ఈజ్ ప్రెజెంట్. సో గోదావరి ఉంది, కృష్ణా ఉంది కదా, ఈ రివర్ల వెంట పెరిగే ట్రీస్ను మనం రైపేరియన్ ఫారెస్ట్ అని పిలుస్తాం. రైపేరియన్ ఫారెస్ట్. ఫస్ట్ ఆ వర్డ్ గుర్తుంచుకోవాలి. రైపేరియన్ అంటే ఏందో వర్డ్ గుర్తుంచుకోవాలి. అది గుర్తు లేకపోతే ఆన్సర్ కరెక్ట్గా చేయలేము. రైపేరియన్ మీన్స్ అమాంగ్ ద రివర్ the vegetation is there, that vegetation is called a riparian vegetation. ఇందులో ఏముంటాయి ఈ వెజిటేషన్లో అంటే ట్రీస్ ఉంటాయి, shrubs ఉంటాయి, ఎక్వాటిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి బికాస్ అమాంగ్ ద రివర్ కాబట్టి. సో కామన్ స్పీసీస్ ఇంక్లూడ్ బాబుల్, అకేసియా నీలోటికా. అకేసియా నీలోటికా అంటే నీరు తుమ్మ అంటాం దీని తెలుగులో, నీరు తుమ్మ.
స్టంటెడ్ గ్రోత్ ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, బాగా చిన్నగానే పెరుగుద్ది. ఇది నీరు తుమ్మ. ఇక అజాడ్ రక్త ఇండికా, ఫైకస్ స్పీసీస్, వేరియస్ రీడ్స్ అండ్ గ్రాసెస్ అనేది కామన్గా ఉంటాయి. ఇవి స్క్రబ్ ఫారెస్ట్, ఇందాకనే అనుకున్నాం. స్క్రబ్ అంటే ఇక రేపో మాపో ఫారెస్ట్ డిసపియర్ అయ్యిద్ది అన్నట్టు కనపడుతుంది. అక్కడొకటి ఉంటాయి చెట్లు. అలాంటి ఫారెస్ట్ను స్క్రబ్ ఫారెస్ట్ అంటాం. డ్యూ టు ద ఓవర్ గ్రేజింగ్ అండ్ లెటరైట్ సాయిల్స్, దీస్ టూ ఆర్ మేజర్ కాజెస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్క్రబ్ ఫారెస్ట్. గ్రేజింగ్ అంటే ఎక్కువ మేయడం, పశువులు మేయటం. లెటరైట్ సాయిల్స్ అంటే భూమే అట్లా లెటరైట్గా టర్న్ అయింది. స్క్రబ్ ఫారెస్ట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ హిల్లీ అండ్ రాకీ ఏరియాస్ ఇన్ తెలంగాణ. సో ఎక్కడైతే హిల్ ఏరియాలు ఉన్నాయో అక్కడ ఫారెస్ట్లు అంతా కూడా ఎట్లుంటాయి, రాకీ. ది కన్సిస్ట్ షార్ట్ స్టంటెడ్ ట్రీస్, shrubs adapted to rocky terrain. Some common species found in scrub forest including Rhytia tinctoria. It is latex plant. సో రైటియా టింక్టోరియా, దీని ఏమంటారు, దీని పాలను, దీని లేటెక్స్ ఉంటుంది కదా, లీఫ్లో ఉన్న లేటెక్స్ను పాలల్లో వేస్తే, మేక పాలల్లో వేస్తే పెరుగు అయింది. సో మేకల కాడికి పోయేటోళ్ళు జున్నుగడ్డలు తినాలనే కాన్సెప్ట్ తోటి రైటియా టింక్టోరియా ఆకు యొక్క పాలను మేక పాలల్లో వేస్తారు. మేకకు పాలు పిండి అందులో రైటియా టింక్టోరియా లేటెక్స్ వేస్తారు. ఏగానే 1 or 2 minutesలోనే అది జున్నుగా కన్వర్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా జున్నుగా అయింది, ఆ జున్నుని తింటారు. సో అదన్నట్టు రైటియా టింక్టోరియా. నెక్స్ట్ డొడోనియా విస్కోసా, బెలనైటిస్ ఈజిప్టికా. సో ఇవి కొన్ని స్క్రబ్ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్. బాంబూ గ్రూస్. సో బాంబూ గ్రూస్ కెన్ బి ఫౌండ్ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, పర్టికులర్లీ ఇన్ హిల్ రీజియన్. సో వెదురు చెట్లు అన్నట్టు. బాంబూ స్పీసీస్ లైక్ డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్. సో మన దగ్గర పెరిగే బాంబూ సైంటిఫిక్ నేమ్ ఇది, డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్ అండ్ బాంబూసా బాంబూ. సైంటిఫిక్ నేమ్స్ అన్నట్టు డెండ్రోకెలామస్ స్ట్రిక్టా ఒకటి, బాంబూసా అనేది ఒకటి. ఇవి రెండు మన దగ్గర చాలా డెన్స్గా పొదల్లాగా పెరుగుతాయి. ఇవి వెదురు కర్రలు ఉంటాయి కదా మన దగ్గర, సో వెదురు కర్రలు ఉంటాయి కాబట్టి అవి పెరుగుతాయి. ఇది మన తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ టైప్స్. హౌ మెనీ 6 varieties ఆర్ దేర్, రైట్.